పూర్వ కరీంనగర్ జిల్లాలో ఉండేది. ఇక్కడ జన్మించాను. మరి వారు ఎల్ఎల్బి చదువుకుని న్యాయవాద వృత్తి చేపట్టారు. ఆ తర్వాత వివిధ పదవులు గ్రామస్థాయి నుంచి అలంకరించి మంత్రిని శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా 3 సార్లు ఎన్నికైనారు. వారి గురించి చెప్పుకోవాలంటే చాలా సౌహృదయులు, మరి నిగర్వి. ఆ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క ప్రజలను పేరు పెట్టి పిలిచేంత మమేకమై ఉండేవారు. వాళ్ళలో కొంత పాలు ఎక్కువ ఉన్నాయి మనకు. సో అలాంటివి మనం కూడా ఇన్వైట్ చేసుకొని మన జీవితం ఏదో రొటీన్ లో అయిపోయింది, మనం పుట్టాము తర్వాత వెళ్ళిపోయాము, ఎందుకు వచ్చారు, చాలా లక్షలలో జనాలు పుడుతున్నారు చనిపోతున్నారు కాకుండా వి స్టాండ్ అవుట్. అలాంటి జీవితం ఆయనది కాబట్టి ఆయన అందరికీ ఆదర్శప్రాయుడు అయిండు. అండ్ ఇప్పటికీ కూడా ఆయన గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు ఇందాక జెడ్పీసీఓ గారు కానీ, అడిషనల్ కలెక్టర్ గారు కానీ, లేదా మన డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు మీరు చెప్పినా కూడా వీటన్నిటిలో ఏముంది అని అంటే అతను చనిపోయిన తర్వాత చాలా మంది బాధపడినారు అని అన్నారు. దట్ ఇండికేట్స్ దట్ యూనో ఒక వ్యక్తి ఒక పర్సన్ కమిటెడ్ గా వెళ్ళినప్పుడు ఎలాంటి ఆఫ్టర్ టాక్ అనేది వెళ్తుంది అనేది. ఈ రోజు కూడా మనం ఆయన